హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఇదైతే మాత్రం హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, సో తర్వాత డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హెయిర్ చాలా సన్నగా ఉండి పల్చగా ఉన్న వాళ్ళకి, హెయిర్ గ్రోత్ బాగా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీగా వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి, ఓకేనా? సో దానికన్నా ముందు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. అదేవిధంగా నా ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న నాకు న్యాచురల్గా దొరికిన ఇంగ్రీడియంట్స్ అయ్యి అనమాట. సో ఇప్పుడు అయితే వాటితో పాటు నేనైతే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఏంటి అనేది మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నేను తెచ్చిన ఇంగ్రీడియంట్స్, మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కోసాం కదా, సో చెట్టు నుంచి అవి చూపిస్తున్నాను అనమాట. సో అవి మందార పువ్వులు వచ్చేసరికి చూసారు కదా, చెట్టుకి కొన్ని ఉన్నాయి. సో అవన్నమాట. సో మనకి ఏంటి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి, సో మనకి అందులోని మనం ఏంటంటే కొంచెం ఆయిల్ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మొత్తం అంతా వేస్ట్ చేసుకునే కన్నా, ఎందుకంటే అది కొంచెం మందికి ఏంటంటే హెయిర్ ఒక్కొక్క ఆయిల్ అనేది పడుతుంది, ఒక్కొక్క ఆయిల్ అనేది పడదనమాట. సో దాన్ని బట్టి కూడా మనం కొంచెం ఆయిల్ అనేది యూస్ చేసుకోవడం తయారు చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఈ మందార పూలు అనేది కొన్ని ఉన్నాయి కాబట్టి ఆకులను తీసుకున్నాను అనమాట. సో ఆకుల్లో కూడా దానికి సంబంధించిన అన్నీ కూడా మనకి దొరుకుతాయి కదా. సో అంటే హెయిర్ గ్రోత్కి కావాల్సిన అన్ని విటమిన్స్ లాంటివి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో మనకి ఇంకా ఏమీ పర్వాలేదు అనమాట. సో దాని తర్వాత నేనైతే కనుక చూపించాను కదా. సో ఇవైతే ఏంటంటే నిమ్మ ఆకులు అనమాట, నిమ్మకాయ చెట్టు ఆకులు. అండ్ తర్వాత ఇవి వచ్చేసరికి నారింజ ఆకులు. సో మీ దగ్గర ఇవి లేకపోయినా కూడా పర్వాలేదు, కాకపోతే ఉంటే మాత్రం బెస్ట్ అనమాట. సో మనకి డాండ్రఫ్కి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి కలబంద. సో వాటితో పాటు నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను కదా. సో అవి ఏంటంటే ఇవి కొన్ని మెంతులు అనమాట. ఒక 2 స్పూన్స్ మెంతులు అనేది నేను తీసుకున్నాను. సో వీటితో పాటు 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. అండ్ ఇంకా ఏమేమి తీసుకున్నానంటే హెన్న అనమాట. హెన్న వచ్చేసరికి ఒకవేళ మీ దగ్గర అంటే మీకు ఒకవేళ ఆకులు దొరికితే కనుక, గోరింటాకు ఆకులు దొరికితే కనుక అవి తీసుకోండి. సో నాకైతే దొరకలేదు, అందుకోసం నేనైతే హెన్న పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనకి వేపాకులు కూడా మనకి ఈజీగానే అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఒకవేళ వేపాకులు కూడా మీకు దొరకలేదంటే కనుక మనకి వేపాకు మ్యాక్సిమం ఇంట్లో కూడా ఉంటుంది కదా, మన ఫేస్ ప్యాక్స్ కానీ వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ వేపాకు పౌడర్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్ కింద మనం వేప ఆకులు మీకు ఇంట్లో దగ్గర దొరికితే కనుక అవి తీసేసుకోండి. సో అది బెస్ట్ అనమాట. సో లేదంటే కనుక ఇవి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి కాబట్టి ఇవి కూడా బెస్టే మీకు. సో అది అయిన తర్వాత మనం కొబ్బరి నూనె అనేది తీసుకోవాలి. న్యాచురల్ కొబ్బరి నూనె అంటే మనకి దొరుకుతుంది కదా, ప్యూర్ కొబ్బరి నూనె. సో అదైనా తీసుకోవచ్చు. సో లేదంటే కనుక ఇలాగ పారాషూట్ కొబ్బరి నూనె అనేది తీసుకోవచ్చు. సో నాకైతే అది కూడా లేదు. సో అందుకోసం నేనైతే పారాషూట్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడైతే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. సో ప్రాసెస్ చూసేసిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసండి, ఓకేనా? సో పదండి మనం ముందైతే ఎలా అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా చేద్దాం అనేది చూపించేస్తాం, పదండి.
అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కలోంజీ సీడ్స్ అనేవి తీసుకున్నాను. నా దగ్గర కలోంజీ సీడ్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇందులో మనం కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేవు అని అనుకుంటే కనుక ఆనియన్ సీడ్స్ ఉంటాయి, డైరెక్ట్గా మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలైనా కూడా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇందులోని. సో ఇక్కడైతే నేను ఏంటంటే మొత్తం ఆకులు అన్నీ ఉన్నాయి కదా, ఆకులు పువ్వులు కూడా మందార పువ్వులను కూడా మొత్తం ఇలాగా వాష్ చేసేసుకున్నాను అనమాట. సో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో అదేవిధంగా మనకి కలబంద కూడా సైడ్స్ ముళ్ళలా ఉంటాయి కదా, అక్కడి వరకు అంటే ఆ సైడ్స్ వరకు కట్ చేసేసుకొని మిగిలిన అంతా కూడా గ్రీన్ పార్ట్తో సహా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసారా, మనం ఫస్ట్ అయితే ఏమంటారు నారింజ ఆకులను వేసుకున్నాం, తర్వాత నిమ్మాకులు వేసుకున్నాం, అండ్ తర్వాత ఇక్కడ మందార పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులు కూడా వేసుకున్నాం. మందార పువ్వుల్లోని మొగ్గల్లా ఉన్నాయి చూసారా, ఆ మొగ్గలు లాంటివి మాత్రం తీసేసుకోవాలన్నమాట. సో అంతే. అండ్ గ్రీనిష్ పార్ట్ అంతా కూడా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మందార ఆకులు కూడా వేసేసుకున్నాను. అండ్ తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కలబంద, సో తర్వాత మెంతులు. అండ్ మెంతులు కూడా మీరు నానబెట్టుకున్న మెంతులు మాత్రం అస్సలు వేయొద్దండి. సో ఇక్కడ మనకి ఆయిల్లో ఎలాగో మనం చేస్తాం కదా, ఆల్రెడీ మనకి ఇదంతా పేస్ట్ అయిపోతుంది కాబట్టి అవి కూడా మనకి సీడ్స్ అనేవి కూడా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి అందులో కూడా మనకి విటమిన్స్ మినరల్స్ లాంటివి కూడా మనకి అందుతాయి అన్నమాట. అండ్ తర్వాత కలంజీ సీడ్స్ అనేది వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వేపాకు పొడి అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి గోరింటాకు పొడి చూపించాను కదా, సో హెన్నా పొడి, సో అది కూడా వేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే అన్నీ కూడా 2 స్పూన్స్ చొప్పున వేసుకుంటున్నాను. అండ్ నా హెయిర్ లెంత్కి అండ్ మనకి ఆయిల్ మనం ప్రిపేర్ చేసే ఆయిల్ని బట్టి కూడా మనం ఇది వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసరికి ఇక్కడ 200 ml ఆయిల్ అనేది తీసుకుంటున్నాను, దానికి ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది అనమాట. అండ్ దీన్ని బట్టి మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలి, ఒకేసారి చేసుకోవాలి అనుకుంటే అంటే కొంతమంది ఏంటంటే కేజీ ఆయిల్ తీసుకుని ఒకేసారి చేసుకుంటారు కదా హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళకైతే కనుక మనం ఈ రేషియోని బట్టి నేను ఇక్కడైతే ఎంత చెప్పానో సో దాన్ని బట్టి అనమాట, వాళ్ళ హెయిర్ని బట్టి కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా ఇప్పుడు మరగబెడుతున్నాను అనమాట ఆయిల్ అనేది. సో చూసారా, ఫస్ట్ అయితే మనం కొబ్బరి నూనె వేసేసుకున్నాము. అండ్ తర్వాత మనం అందులోనే ఈ పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటున్నాము. సో వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మనం కొంచెం సేపు మరగబెట్టుకోవాలి. అండ్ మరగబెట్టుకునేటప్పుడు కూడా జస్ట్ సిమ్లో మాత్రమే ఉంచి మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా కూడా మనం మరగబెట్టుకోవాలి. మీడియంలో కూడా పెట్టుకోకూడదండి, కొంచెం పొంగే అవకాశం కూడా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి కదా, సో అందుకోసం చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి. అండ్ ఇది మరగబెట్టడం కూడా మనకి దగ్గర 40 to 1 hour 40 minutes నుంచి 1 hour వరకు టైం పడుతుందండి. స్లోగా మనం మరగబెట్టుకొని చేసుకోవాలి ఇది, ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఆయిల్లోని వచ్చేయాలి కదా, సో అందుకోసం అనమాట. సో చూసారా ఇక్కడ కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో, నేను దగ్గర 40 to 50 minutes పట్టిందనమాట నాకు. ఇది కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ తర్వాత మనకి ఆయిల్ అనేది మీకు సెపరేట్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక వచ్చేసరికి ఇక్కడ మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది అండ్ బబుల్స్ కూడా తగ్గిపోతున్నాయి. అండ్ ఇలాగనమాట, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యింది అంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయిందని అర్థం. అందులో ఉన్న అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే బాగా మరిగిపోయినాయి అని అర్థం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నేను కొంచెం వేడిగా ఉండగానే మనం ఇలాగ స్ట్రైనర్లోంచి మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి, ఆయిల్ అనేది వడకట్టేసుకోవాలన్నమాట. సో వేడిగా కొంచెం చల్లారితే ఏమవుతుందంటే మనకి ఏమి అవ్వదు, అంటే ఇది ఇంకా ఎక్కువగా మన పొడి లోపల అదంతా ఉంది కదా, ఆ పేస్ట్ అంతా కూడా పీల్చుకునే అవకాశం ఉందన్నమాట. సో అందుకోసం మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఇలాగ స్ట్రెయిన్ చేసేసాను. అండ్ అయినా కూడా మనకి ఆ పిప్పులోనే కొంచెం ఆయిల్ అనేది ఉండిపోతుంది కాబట్టి ఆ పిప్పు అంతా కూడా చూడండి, సో ఆయిల్ అనేది మనకి ఇంకా కనిపిస్తుంది కదా, సో స్ట్రెయిన్ చేసినా కూడా ఆయిల్ అనేది ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక క్లాత్ తీసుకొని ఇలాగ పల్చటి క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్లోని ఇదంతా కూడా వేసేసుకొని ఇలాగ పిండేసుకుంటే మనకి మిగిలిన ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మనకి వేస్టేజ్ అనేది కూడా ఉండదు.
సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిప్పు ఉంది కదా, ఈ పిప్పుని కూడా పడేనవసరం లేదు. దీన్ని కూడా హెయిర్ ప్యాక్ కింద మనం యూస్ చేసేసుకోవచ్చు అండి. సో అది ఎలాగ ఏంటనేది నేను చూపిస్తాను. సో తర్వాత చూపిస్తాను అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలాగ మొత్తం అంతా చక్కగా మనం ఇలా చేసేసుకుంటే కనుక వేస్టేజ్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఆయిల్ అనేది ఇక రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ కలర్ కూడా చూసారా. ఒకవేళ మీకు ఆయిల్ కలర్ కాకుండా ఆయిల్ స్మెల్ కానీ మీకు పడలేదు అనిపిస్తే కనుక కొంచెం ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ లాంటివి కూడా ఏమైనా కావాలంటే కనుక మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో అది ఫ్రెండ్స్ ఇలాగ గాజు బాటిల్స్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి.